హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం కింద హాఫ్ టీ వరకు డౌన్ లేయర్ ఫినిష్ చేసాము. హాఫ్ టీ వస్తే అంతా కరెక్ట్గా వచ్చినట్టు అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ లేయర్, ఈ సెకండ్ లేయర్ మొత్తం ఫినిష్ చేస్తామన్నమాట. ఓకే, మిడిల్ లేయర్ అనుకోండి, మిడిల్ లేయర్ మొత్తం ఫినిష్ చేస్తాము. దానికి ఏం చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు. చూడండి, ఎవరైనా ముందు క్లాసెస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, చూడండి ఇప్పుడు మనం మిడిల్ లేయర్ చేయాలంటే కొన్ని కండిషన్స్ కొన్ని ఉంటాయి. సింపుల్ ఫార్ములా ఒకటి ఉంటుంది, అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం డౌన్ కంప్లీట్ చేసాము, దాని ఆపోజిట్ లేయర్ ఇక్కడ మనకి టాప్లో ఉంటుంది. ఎప్పుడు ఈ ఎల్లో అనేది డౌనే పెట్టుకోవాలి. ఇక్కడ వైట్ ఉంది కదా, ఆల్రెడీ కార్నర్స్ ఎడ్జెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఎడ్జెస్ మనకి, ఓకేనా, ఇవి ఎడ్జెస్. ఈ ఎడ్జెస్లో ఇక్కడ ఏ సెంటర్ అయితే ఉందో, అంటే నేను ఇప్పుడు ఇదే వైట్ అని ఎందుకు చెప్పట్లేదంటే మీరు ఎవరైనా వేరే కలర్ చేసుకుని ఉంటే నేను వైట్ అంటే వైట్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారని. ఇక్కడ ఏ సెంటర్ అయితే ఉందో మనకి టాప్లో ఆ కలరే ఇక్కడ ఎడ్జెస్లో ఉండకుండా ఉన్న ఎడ్జ్ ఒకటి మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి ఎడ్జ్ ఇది వైట్ కలర్ కదా, దీనికి వైట్ ఎడ్జ్ ఉందనుకో ఇది నాకు యూజ్ అవ్వదు. ఇక్కడ వైట్ ఎడ్జ్ ఉంది, ఎడ్జ్ అంటే మనకు 2 కలర్స్ వస్తాయి, అందులో ఒక కలర్ వైట్ ఉన్నా మనకి ఇది ఎడ్జ్ యూజ్ అవ్వదు. ఓకే, ఇది వైట్ ఎడ్జ్ ఉంది, ఇది యూజ్ అవ్వదు. ఇంకా ఇది ఒక్కటి ఉంది, దీనికి వైట్ ఎడ్జ్ లేదు, సో ఇది యూజ్ అవుతుంది మనకి. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మిడిల్ లేయర్ కంప్లీట్ చేయాలంటే ఈ వైట్ కలర్ లేని ఎడ్జ్ తీసుకొని ఇక్కడ ఏముంది ఈ సైడ్ అంటే ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ అవుతుంది కదా, మీకు ఫ్రంటే అవుతుంది, మీకు నాకు సేమ్ ఉండాలని ఇలా బ్యాక్ కెమెరాతో చెప్తున్నా. చూడండి, ఓకే, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇది గ్రీన్ సెంటర్కి ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకుని గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్ ఇది మ్యాచ్ అయ్యేలా చేసి, పైన ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. సో ఈ రెడ్ కలరు ఇప్పుడు మనం ఇలా ఫేస్కి మ్యాచ్ చేసిన కలర్ని ఇలా మన ఫేస్ సైడే పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ. మ్యాచ్ చేసిన సెంటర్ని మన ఫేస్ వైపు పెట్టుకుంటే పైన ఉన్న కలర్ లెఫ్ట్కి ఉందా రైట్కి ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ గ్రీన్ మ్యాచ్ చేసిన దానికి నాకు రెడ్ వచ్చేసి రైట్ సైడ్కి ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్ ఫార్ములా అప్లై చేస్తాను. ఓకేనా, రైట్ ఫార్ములా అప్లై చేస్తాను. దీనికి మనకి లెఫ్ట్ అని రైట్ అని 2 ఫార్ములాస్ ఉంటాయి, అవి మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ ఫార్ములాస్ రైట్ ఫార్ములా, లెఫ్ట్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఉన్న కలర్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఫార్ములా అప్లై చేయాలి, రైట్ సైడ్ ఉంటే రైట్ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న రెడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. చూడండి, U R U1 R1 U1 F1 U F. ఓకే, అలా చేస్తే మనకు ఒక కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ వైట్ లేని ఎడ్జ్ ఒకటి తీసుకోవాలి. ఇది దీనికి వైట్ ఉంది, నో యూజ్. ఇది వైట్ ఉంది, నో యూజ్. ఇక్కడ వైట్ ఉంది, నో యూజ్. ఇటు వైట్ ఉంది, నో యూజ్. అన్ని వైపులో వైట్ ఎడ్జే ఉందనుకోండి, ఇంకేమీ చేసేది ఏమీ లేదు. ఇలానే క్యూబ్ అలానే ఉంచేసుకుని ఒక రైట్ అయినా లెఫ్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు. రైట్ అయినా లెఫ్ట్ అయినా ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఒక ఫార్ములా అయితే అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ రైట్ ఫార్ములానే అప్లై చేస్తున్నాను. ఓకే, U R U1 R1 U1 F1 U F. ఓకే, ఇలా ఏ ఒక్క ఫార్ములా రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా అప్లై చేయొచ్చు, అన్ని ఎడ్జెస్ వైట్తోనే ఉన్నప్పుడు. ఇప్పుడు చూద్దాము, ఎక్కడైనా వైట్ లేని ఎడ్జ్ వచ్చిందేమో. ఇది ఉంది, ఇది ఉంది, ఓకే, 3 సైడ్స్ వైట్ ఉంది కానీ దీనికి వైట్ లేదు. సో దీన్ని మనం సెంటర్కి మ్యాచ్ చేద్దాం, రెడ్ సెంటర్కి.
ఓకే, రెడ్ సెంటర్ మ్యాచ్ చేశాను. బ్లూ కలర్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అని చూస్తే రైట్ సైడ్ ఉంది. సో నేను మళ్ళీ రైట్ ఫామ్లో అప్లై చేస్తున్నా. ఓకే, యూ గుర్తుపెట్టుకోండి, మనం మ్యాచ్ చేసింది మన ఫేస్ వైపే ఉండాలి, అప్పుడు ఫామ్లో అప్లై చేయాలి. యూ ఆర్ U1 R1 U1 F1 U F. ఓకే, రెడ్ కలర్ వచ్చేసింది నాకు. మిడిల్ లేయర్ రెడ్ కంప్లీట్ అయిపోయింది, గ్రీన్ కంప్లీట్ అయింది, ఇంకా ఎల్లో అండ్ బ్లూ ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి వైట్ ఎడ్జ్ లేనిది ఏదైనా ఉంటే చూసుకుంటున్నాను. అన్నిటికీ వైట్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి. సో నేను మళ్ళీ రైట్ ఫామ్లానే అప్లై చేసేస్తాను. యూ ఆర్ U1 R1 U1 F1 U F. ఓకే, బ్లూ కూడా వచ్చేసింది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ఇంకా ఆరెంజ్ రావాలి. ఓకే, ఇంకా ఒక్క సైడ్ రావాలి మిడిల్ లేయర్. మళ్ళీ వైట్ లైన్ ఎడ్జ్ ఏమైనా ఉందా? ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది. సో ఇక్కడ బ్లూ సెంటర్కి మ్యాచ్ చేస్తున్నాను, ఆరెంజ్ వచ్చేసి రైట్ సైడే ఉంది. సో రైట్ ఫామ్లోనే అప్లై చేస్తున్నా. ఓకే, ఇదే మన ఫేస్కి పెట్టుకోవాలి. యూ ఆర్ U1 R1 U1 F1 U F. ఓకే, బ్లూ కంప్లీటెడ్, ఆరెంజ్ కంప్లీటెడ్, గ్రీన్ కంప్లీటెడ్, రెడ్ కంప్లీటెడ్. ఓకే, మన మిడిల్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది, బాటమ్ లేయర్ అయిపోయింది, డౌన్ లేయర్ అయిపోయింది. 2 లేయర్స్ కంప్లీట్ చేసేసాము. ఇంకా మనకి ఇక్కడ టాప్ లేయర్ చేయాలి, ఈ ఫస్ట్ లేయర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో అవి కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను. ఒక్కసారి ఎవరైనా ఫార్ములాస్ నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకొని చెప్తున్నాను. రైట్ సైడ్ వచ్చేసి యూ ఆర్ U1 R1 U1 F1 U F. ఓకే, లెఫ్ట్ సైడ్ ఫార్ములా నోట్ చేసుకోండి. U1 L1 U L U F U1 F1. లెఫ్ట్ సైడ్ ఫార్ములా రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోలో అసలు మనం అది చేయలేదు కాబట్టి. ఒకసారి మొత్తం రైట్తోనే నాకు కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ ఫార్ములా ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. U1 L1 U L U F U1 F1. చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు ఈ రొటేషన్స్ ఫాస్ట్గా వచ్చినాయి అంటే చాలా ఈజీగానే చేసేస్తారు. ఓకేనా? సో ఇలా సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.